ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 2014, 2019లో తిరువూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రక్షణ నిధి గారితో మనం ఉన్నాం. అయితే నిన్న జరిగిన అంటే 4వ జాబితా ఒక చిచ్చు పెట్టింది. ఆ చిచ్చులో భాగంగా అంటే 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధి గారిని తొలగిస్తూ ఆ ప్లేస్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన స్వామిదాస్ గారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసలు దానికి సంబంధించి రక్షణ నిధి గారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అంటే ఎందువల్ల మిమ్మల్ని పక్కన పెట్టారు అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇదే రోజు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఈరోజు ఓపెనింగ్ జరుగుతూ ఉంది. అటువంటి రోజే ఒక ఎస్సీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీకి దూరం అవడం ఎంతో బాధాకరమైన విశేషం. అసలు దాని గురించి మనం ఒక మాట అడిగి తెలుసుకుందాం. రక్షణిత్ గారు చెప్పండి, అసలు అంటే పార్టీ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? పార్టీకి విధేయుడిగా పార్టీ యొక్క కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో క్యాడర్ని సమన్వితం చేసుకుంటూ 10 సంవత్సరాలుగా పార్టీని నడుపుకుంటూ స్థానిక సంస్థల్లో కూడా క్యాండిడేట్ని గెలిపించుకుంటూ వచ్చు. మరి ఈ రకంగా కూడా నిలబెట్టి 2014లో కానీ 2019లో కానీ మరి సొంత 14లో మీరు చూస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్లన్నీ కూడా 2 నెలల ముందు ఓడిపోవడం జరిగింది మార్చిలో. అదేవిధంగా ఏప్రిల్ ఎలక్షన్ రాగానే 2 నెలలు కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మరి రక్షణ ఏదంటే ఏంటో మా యొక్క పనితనం కానీ మాకున్నటువంటి చొరవతో కానీ వాళ్ళందరూ కూడా ఓట్ల రూపంలో వ్యక్తిగా మలుచుకుని నేను గెలిచే విధంగా కూడా పని చేయటం కూడా జరిగింది అందరూ కూడా. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు విజయవాడలో మీరు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ఇద్దరేం గెలిచాం విజయవాడ పార్లమెంట్లో. ఒక వ్యక్తి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎన్టీఆర్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ఒకే ఎమ్మెల్యే రక్షణిధి. పార్టీ కోసం అనేక రంగాలుగా కష్టపడి పార్టీని నడుపుకుంటూ విజయవాడలో ధర్నాల దీక్షలకు కూడా తిరువూరు నుంచి కూడా ఎక్కువగా వచ్చి మరి ఇక్కడ కాకిమాలు విజయవంతంగా పనిచేసిన వ్యక్తిని నేను. అలాంటి పరిస్థితుల్లో నా మీదే కొంతమంది పార్టీ కుట్ర జరిగిందని కొట్టండి ఒక ప్రణాళిక ప్రకారంగా అంటే ఈ యొక్క తెలుసుకుంటే టైం పట్టింది. మా యొక్క ప్రజలు అనుమానిస్తూ ఉన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏంటంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతూ ఉంది. ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళు అడిగేటువంటి భాషల్లో తేడా ఉంది, ఏదో అనుమానంగా ఉంది, మీరు దీన్ని కనిపెట్టారని కూడా నాకు చెప్పడం కూడా జరిగింది. నేను పార్టీ అధిష్టానం మనం ఇప్పుడు కూడా విధేయులుగా ఉన్నాం. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, మీకు ఇబ్బంది లేదని కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. దానిలో భాగంగానే అంటే వైఎస్ కుటుంబం అంటేనే అంటే విధేయతకి వాళ్ళ అభిమానులు. ఆ విధేయతనికి ఎప్పుడు కూడా మేము దానికి రుణాన్ని అంటే వాళ్ళకి మా అభిమాన పత్రులకి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి వైఎస్ జగన్ మీ విషయంలో ఆ మాట వెనక్కి తీసుకున్నట్లు అనిపిస్తుంది. అసలు అంటే ఎందుకని అంత మధ్య మీకు అధిష్టానానికి మధ్య అంత గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏం చేశాడు, పార్టీకి అధిష్టానం ఏం చేసిందని కూడా ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు పార్టీ కోసం ఉన్నాడా, పార్టీ నమ్మిన ఎమ్మెల్యేకి ఏం చేశాడు అధిష్టానం అని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీని ఎదుటి పార్టీని కూడా నేను ఎప్పుడు కూడా గురించి మాట్లాడే కాదు. నాకు ఏదన్నా ఇబ్బంది అయితే నేను లోపల బాధపడేవాడిని వ్యక్తిని తప్ప ఎక్కడ కూడా ఏ రోజు కూడా బయటపడలా. నాకు మంత్రి ఇస్తా అన్న రోజున ఆ రోజున అలాగే ఉన్నాను, ఇవ్వకపోయినా అలాగే ఉన్నాను. ఈరోజు టికెట్ తీసినా వేరేగా నేను మాట్లాడినా, ఎందుకంటే వాళ్ళ విజ్ఞాతికే వదిలేస్తూ ఉన్నాను. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నా మనసు చాలా గాయపడింది. ఇంత కష్టపడి తిరిగి ఈ కృష్ణా జిల్లా కాదు ఈ రాష్ట్రంలోనే గడప చేసిన వ్యక్తుల్లో మరి వాళ్ళ యొక్క స్కానింగ్ ఇమేజ్ చేసినటువంటి రిలీజ్ చేసేటువంటి దాంట్లో నేను 9-10 వాడిగా ఉన్నాను. ఎప్పుడు కూడా పూర్తి చేసేసాను, అన్ని కూడా 77 సచివాలయాలు పూర్తి చేశాను.
85,500 కుటుంబాలు నేను ప్రతి ఇంటికి వెళ్ళి నేను స్వయంగా మాట్లాడి మాది ఏదైతే ఉన్నాయో ఈ కుటుంబానికి లబ్ధి ఏకూరు చేయొచ్చు అని కూడా చెప్తాం కూడా జరిగింది. ఇది బ్రహ్మాండంగా ఉందని కూడా అధిష్టానం పెద్దలు చెప్పడం కూడా జరిగింది. మరి ఒక ఎంపీ గారి కోసం ఆయన ఒప్పందం ప్రకారంగానే నా నియోజకవర్గంలో ఇలాంటివన్నీ కూడా అలజడి రేపించి సర్వే పేరు మీద ఎమ్మెల్యేని మార్చాలనే ఆలోచనతోనే దాన్ని చేసి ఇప్పుడు ఆ యొక్క ఎంపీని జాయిన్ చేసుకుని ఒప్పందంలో భాగంగానే ఈ టికెట్ మరి వాళ్ళు చెప్పిన వ్యక్తికి ఇవ్వాలనే కండిషన్లతోనే జరిగిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే మరి ముందు నుంచి కూడా గమనిస్తూ ఉన్నాను. ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. అందుకనే మా యొక్క నిర్ణయాన్ని త్వరలోనే మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. మా క్యాడర్తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని మేమందరం కూడా ఒకసారి ఆ విషయాన్ని వాళ్ళ కార్యకర్తలు లీడర్లతో మాట్లాడినాక ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తానని కూడా తెలియజేస్తాం. అంటే ముందుగానే మీరు ఊహించింది జరిగింది అనుకుంటున్నారు కదా, అంటే ఒకవేళ ఇలా జరిగితే మీరు తర్వాత మీ పరిస్థితి అంటే మీ కార్యాచరణ ఏంటి అనేది ఇంతవరకు మీరు ఆలోచించుకున్న పరిస్థితి లేదా సార్? ఆలోచించలేదు. అంటే పార్టీ మారే ఆలోచన ఉందా? ఇప్పుడు వరకు లేదు. తర్వాత ఏం జరుగుద్దో కూడా అంటే మీతో పాటు మీ సహచార మిత్రులు అదే నేను మీటింగ్ అదే ఎంపీ పెట్టిన చిచ్చులో మీ సహచార మీతో పాటు మీ లోక్సభ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. వారితో పాటే మీది కూడా ఏమైనా ఉంటుందా? అంటే మీ సహచార మిత్రులు కాబట్టి నాకు తెలియదు ఆ విషయాలు. నాదైతే నేను తర్వాత క్లారిటీగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు వరకు అయితే ఇంకా ఆ విషయాలు ఇంకా ఆలోచించుకోలేదు. అంటే ప్రపంచం గర్వించదగ్గ అంబేద్కర్ విగ్రహం ఓపెన్ రోజే మీరు అంటే ఈ పరిస్థితి ఒక దళిత ఎమ్మెల్యేకి సిట్టింగ్ ఎమ్మెల్యేకి జరిగింది. మీరు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? సరే, ఏం జరిగినా ఆ విషయాల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరిని తీసారా ఎవరిని పెట్టారని గమనిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, వాళ్ళు ఎవరన్నది కూడా అనవసరం. అన్ని సామాజిక వర్గాలు కలుపుకుని ఆ యొక్క ఎమ్మెల్యేని గెలిపిస్తేనే మేము ఎమ్మెల్యేలు. అంటే త్వరలో మీరు ముఖ్యమంత్రి మరి ఆ యొక్క ఊరుడికి నేను మాట్లాడే తగ్గది కాదు. అంటే మీరు త్వరలో ఏమన్నా అధిష్టానం అంటే ముఖ్యమంత్రిని కలిసి ఏమన్నా అంటే దాని గురించి కొంచెం మనసు చాలా గాయపడింది. ఎంత నమ్మానో. ఎందుకంటే ఒక మనిషి గాయపడ్డాడంటే ఎదట వ్యక్తిని ఎంతగా నమ్మి ప్రేమిస్తే ఆ మనిషి ఏదన్నా నష్టం కలిగే పని చేస్తే అంత తీవ్రమైన బాధ కలుగుతుందని మీకు తెలియజేస్తాను. అంత నమ్మబట్టే నమ్మకుండా ఉంటే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. అలాంటిది మనసు గాయపడింది. నా నిర్ణయం అన్నది తర్వాత తెలియజేస్తాను. మీకు మనతో చెప్తున్నారు తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి గారు. ఎంతో అంటే వైఎస్ కుటుంబంపై ఎంతో నమ్మకంతో తను వైఎస్ కుటుంబంతో కలిసి వైఎస్ఆర్సీపీలో కలిసి నడిచానని కూడా, అయితే తనని ఈ రకంగా తీసేయడం తన మనసుని ఎంతో బాధ పెట్టిందని, అయితే త్వరలో కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తన భవిష్యత్ కార్యాచరణని త్వరలో ప్రకటిస్తానని మనతో చెప్తా ఉన్నారు. న్యూస్ 18 కోసం విజయవాడ నుంచి.